సో పీజీ సెట్ కౌన్సిలింగ్ ద్వారా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న వాళ్ళకి సీట్ వచ్చింది. చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి, కాలేజీకి వెళ్ళకుండా ఎగ్జామ్స్ అప్పుడు వెళ్ళి రాసుకునే పద్ధతి ఉండదా? ఒకవేళ అలా చేస్తే అది పార్ట్ టైం అవుతుందా లేకపోతే ఫుల్ టైం అవుతుందా? దాని గురించి అడుగుతున్నారు. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టాపిక్లో వెళ్తే ఏంటంటే ఇంతకుముందే వచ్చేసరికి ఏంటంటే ఈ ఎంటెక్లకి బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది ఉండేది, ఎంబీఏలకి వీటికి. సో అప్పుడు కంపల్సరిగా ఉదయం సాయంత్రం బయోమెట్రిక్ వేయాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ బయోమెట్రిక్ సిస్టమ్ అనేది తీసేయడం వలన ఏంటంటే ఇప్పుడు అటెండెన్స్ అనేది హెచ్ఓడీల చేతిలో, కాలేజీ మేనేజ్మెంట్ చేతిలో ఉంటుందన్నమాట. సో మీరు వెళ్ళే కాలేజీ క్లాస్ వర్క్ జరిగేది కనుక అయితే ఖచ్చితంగా అయితే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అంటే థర్డ్ సెమిస్టర్ వరకు కూడా మీరు కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. కొన్ని కాలేజీలు ఏంటంటే ఇక బీటెక్లకే చెప్పడానికే స్టాఫ్ సరిపోవట్లేదు, ఎంటెక్లు చెప్పడానికి ఇంకెక్కడి నుంచి వస్తారో టైం అడ్జస్ట్మెంట్ సరిపోదు, ఇప్పటికే ఓవర్లోడ్ అయిపోతుంది వర్క్ లోడ్ అని చెప్పేసి వీళ్ళు ఏసీటీ నోమ్స్ ఫాలో అవ్వరు కదా చాలా వరకు. ఎందుకంటే అట్లా పెడితే వచ్చే ఫీజులు జీతాలకు కూడా చాలు, ఎందుకంటే రీఎంబర్స్మెంట్ కూడా రావట్లా. అందుకని చెప్పేసి ఇవాళ రోజున కష్టం అండి. అది పెట్టడం అని పక్కన పెడితే జరిపేవాళ్ళు జరుపుతూనే ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మరి అట్లాంటి కాలేజీలో మీరు మాట్లాడుకొని వెళ్ళినట్టయితే ఎగ్జామ్స్ అప్పుడు అంటే మిడ్ ఎగ్జామ్స్ అప్పుడు, ఎండ్ ఎగ్జామ్స్ అప్పుడు, ప్రాజెక్టులు అప్పుడు వెళితే సరిపోతుంది. మరి అది డిస్టెన్స్ కింద వస్తుందా, పార్ట్ టైం కింద వస్తుందా, ఫుల్ టైం కింద వస్తుందా అంటే మీరు ఫుల్ టైం కింద ఎంటెక్ జాయిన్ అయ్యారు కాబట్టి అది ఫుల్ టైం కింద వస్తుంది. పార్ట్ టైం అనేది అది వేరు, యూనివర్సిటీల్లో మాత్రమే ఉంటుందన్నమాట. పార్ట్ టైం అది ట్రిపుల్ అని ఓ ప్రోగ్రామ్ ఉంటుంది, సమ్మర్లో ఉంటుందన్నమాట. సమ్మర్ 40 days క్లాసులు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అది వేరు. మీరు కాలేజీకి వెళ్ళి చదవకపోయినా ఎగ్జామ్స్ అప్పుడు వెళ్ళినా కూడా ఇది మాత్రం ఫుల్ టైం కింద వస్తుంది. ఇలా చేయొచ్చా అంటే సో ఈ పద్ధతిలో వెళ్తే మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట.